రూపం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి మరి ఒక్కసారి ధరించడానికి సంకేతం ఏంటంటే తన భక్తుల యొక్క పరిపూర్ణమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసం చేయడానికని వారిలో ఉన్న భూత పేత ప్రశాస లక్షణాలు అంటే మనలో ఉన్న దుర్గుణాలన్నీ కూడా తొలగించడానికని శ్రీపాద శ్రీ వల్లభ స్వామి మరి ఒక్కసారిగా నరసింహస్వామి అవతారం ఎత్తుతాని అని చెప్పి ఉన్నారండి. అలాగే మనందరం కూడా శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని దర్శించాలి అని వెళితే అక్కడ స్వామి మనకి ఏ దర్శనం ఇచ్చారండి? శ్రీ నరసింహస్వామి దర్శనం ఇచ్చారు. నరసింహ సరస్వతి అవతారంలో దర్శనం ఇచ్చారు. అంటే మనందరం కూడా ఎంత అదృష్టవంతులు అంటే మన కర్మలు ఏమైనాయో అవన్నీ కూడా స్వామి నిన్నటితో ధ్వంసం చేసేసారని పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నామట అండి. ఎందుకంటే మన పరిస్థితి కానీ మనం వెళ్ళి వచ్చిన వాతావరణం అలాగే ఉంది. అప్పటి వరకు కూడా నదిలో నీరు లేదటండి. ముందు రోజు కూడా చాలా ఇబ్బంది పడ్డారంట వెళ్ళడానికి. మనం వెళ్ళిన సమయంలో కాస్త కూస్తో నీళ్లు రావడం, మన ప్రయాణానికి కూడా కొంచెం ఆటంకం కలగడం నదిలో, అవన్నీ కూడా ఏంటంటే మన కర్మలు ఏమైతే ఉన్నాయో అవన్నీ స్వామి మనల్ని ఎంచి దూరం చేసినట్టేనండి. కాబట్టి ఈ ప్రయాణం చాలా అత్యంత వైభవంగా జరిగింది. తర్వాత ఏంటంటే ఇది ఎవ్వరూ కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలే ప్రయాణంలా మన మనసుల్లో పదిలంగా స్థిరపడిపోతుంది. ఇది ఒక్కొక్కరు వెళ్ళాలి, ఇద్దరిద్దరే వెళ్ళాలి, ఈ ప్రయాణం చేయాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం. అందరూ కలిసి చేయబట్టే ఇంత ఒక సమూహంలా వెళ్ళడం, అందరం కలిపి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం వల్ల మాత్రమే సాధ్యమైంది. అసలు కురూపురం ఎక్కడ, మనం ఎక్కడ, పిఠాపురం ఎక్కడ, స్వామి ఎక్కడ, ఇదంతా కూడా తలుచుకుంటే ఒక అద్భుతం మాట. ఏనాటి పుణ్య ఫలము ఆయన దర్శన భాగ్యం. ఇది మాత్రం వాస్తవం. ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకుని తీరవలసినదే. ఎందుకంటే మన జీవితాలకి మనకి షిరిడి సాయినాథుడు తెలుసు, ఈశ్వరుడు తెలుసు, ఏడుకొండలవాడు తెలుసు, కనకదుర్గమ్మ తెలుసు, లేదా దత్తస్వామి తెలుసు తప్ప ఈ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి మన జీవితాల్లోకి రావడం, ఆయన ఎక్కడో కురూపురం వెళ్ళి అక్కడ అంతర్ధానం అయ్యారు అనే విషయం తెలుసుకోవడం, ఆ కురూపురం వెళ్ళాలి అని మన మనసులకు సంకల్పం కలగడం, ఆ స్వామి మనల్ని రమ్మని ప్రేరేపించడం, ఇదంతా కూడా ఒక అద్భుతమైన విషయం. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకొని తీరవలసిందే. ఎందుకంటే ఇలాంటి ప్రయాణం గాని, ఇలాంటి ఆలోచన గాని, ఇలాంటి సంకల్పం గాని మామూలు వ్యక్తులకి ఎవ్వరికీ రాదు. విషయం కూడా తెలియదు. కురూపురం అనేది ఒక ఊరు ఉంది అని గాని, అది ఒక ద్వీపం అని గాని, అక్కడికి నదిలో వెళ్ళాలని గాని ఎవ్వరికీ తెలియదు. అది కేవలం దత్త బిడ్డలకు మాత్రమే తెలుస్తుంది. అది కేవలం దత్తతత్వంలో ఉన్న వారికి మాత్రమే స్వామి తెలియచేస్తారు. అది ఎలా వెళ్ళాలి, ఎలా వెళితే బాగుంటుంది, ఎలా దర్శించుకుంటే బాగుంటుంది, ఎప్పుడు ఏ సమయంలో వెళ్తే బాగుంటుంది, అదంతా కూడా మనం బయలుదేరే ముందు అంతకు ముందే బయలుదేరిన రాధగారు ఉన్నారన్నమాట అండి. పారాయణాల రాధగారి, పెద్ద రాధగారు అంటాము, ఈ గ్రూప్ లో అందరికీ తెలుసు. ఆవిడ ఏమన్నారంటే, మేము వెళ్ళొచ్చాము, మా ప్రయాణం జరిగింది, ఫుల్ నీటితో ఉంది, చక్కగా పడవలో వెళ్ళాము. ఆ పడవలో వెళ్లే ప్రయాణం ఏంటంటే చాలా అత్యంత అద్భుతంగా ఉంటుందండి. బండ్ల మీద మొసళ్ళు కూడా కనపడతాయి అంటే నేను అనుకున్నాను, అయ్యో ఇప్పుడు ఎండాకాలం అంట, వాటర్ ఉండదంట, మరి మనకు అలాంటి అనుభూతి మనకు ఉంటుందా లేదా అనుకున్నాను. కాకపోతే స్వామి మనకు అలాంటి అనుభూతి చూపించారు. నెక్స్ట్ ఆవిడ ఎలా అయితే బండ్ల మీద మొసళ్ళు ఉంటాయో అన్నారు, అలాంటి మొసళ్ళని మనము చూసాము. అసలు నిజంగా ఇదంతా కూడా స్వామి ఎక్కడ ఎవ్వరూ నిరుత్సాహపడకుండా ప్రయాణం జరిగిందమ్మా. ఇలాంటి ప్రయాణాలు మనం అందరం కలిపికట్టుగా చాలా చాలా చేయాలని, చాలా చాలా జ్ఞానం పెంచుకోవాలని, ఆ జ్ఞానంతో పాటు మనలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చెడు కర్మలు తీసివేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రయాణంలో ఎవరికైనా చిన్ని పొరపాట్లు జరిగినా, ఎవరైనా మనసులో కష్టం కలిగించేటట్టు ప్రవర్తించినా అందరూ కూడా సర్దుకుపోవాలని, ఒకరికొకరు క్షమించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా కలిస్తేనే ఆనందం. అది తెంచుకుంటూ పోతే మాత్రం ఎవరూ ఎక్కడ ఏమి ఉండదు. దత్తతత్వంలో ఉన్న వారికి ముందుకు కావాల్సింది ఓర్పు, నేర్పు, మాట సౌమ్యం, ఒకరినొకరు పలకరించుకునే తీరు గాని, పలకరించే విధానం గాని,
అంతా కూడా చాలా అద్భుతంగా ఉండాలి అని మరీ 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 నేను చెప్తున్నాను. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా మీ మనసుల్లో పదిలపరుచుకోండి. ఎటువంటి సందర్భం ఉన్నా కానివ్వండి, ఎలా ఉన్నా కానివ్వండి, మాటలో మంచితనం ఉండి, మాటలో మాధుర్యం ఉంటే కత్తితో పొడవాలని వచ్చిన వారు కూడా కత్తి చంకలో పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. గుర్తుంచుకుని చక్కగా మన ప్రవర్తన మార్చుకుందాం, మన మనస్తత్వాలు మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం. దత్తతత్వంలో ముందుకు వెళ్తూ ఇంకా ఇంకా అనేక మందిని కలుపుకుంటూ అనేక మంచి మంచి యాత్రలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ గురుదత్తమ్మ అందరికీ.